దేవుడైన యెహోవా భూమిని చూసినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను కనపడెను. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచి వెలుగుకి పగలని చీకటికి రాత్రని పేరు పెట్టెను. ఇలాగ మొదటవ దినమున చేసెను. రెండవ రోజున దేవుడు జలములను విశాలమును కలిసి ఉండట చూసి జలములను విశాలమును వేరుపరిచెను. విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ఇలా రెండవ దినమున చేసెను. దేవుడైన యెహోవా మూడవ రోజున జలముల మధ్య ఆరిన నేల కలుగజేసి ఆరిన నేలకు భూమి అని జలములకు సముద్రమని పేరు పెట్టెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద కలుగజేసెను. ఇలాగా మూడవ దినము చేసెను. నాలుగవ రోజున ఆకాశంలో సూర్యుని చంద్ర నక్షత్రములను చేసెను. పగటిని ఏలుటకు సూర్యుని రాత్రిని ఏలుటకు చంద్ర నక్షత్రములను చేసెను. ఐదవ రోజున జలములలో చేపలను మత్స్యములను జలరాశులను మరియు ఆకాశంలో ఎగురుటకు పక్షులను వాటి వాటి జాతుల ప్రకారము కలుగజేసెను. ఆరవ రోజున భూమి మీద ప్రాకు ప్రతి పురుగును జంతువులను పశువులను చేసెను మరియు తన రూపంలో నరుణ్ణి చేసెను. ఏడవ రోజున దేవుడు విశ్రాంతి తీసుకొనెను.